నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళ ధోరణి ఎలా ఉందంటే, ఆ బూతుల పర్వం అనేది ఆ ప్రభుత్వ హయాంలోనే కాకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు శాసనమండలి సమావేశాలైతే జరుగుతున్నాయి. అయితే అందులో అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారో ఆంబోతు అంటే వాడు ఆంబోతులా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇదంతా పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సభాధ్యక్షులు ఉన్నారో ఆయన నవ్వుతూ కూర్చున్నారు. అంటే కనీసం అక్కడ వారిని ఆపే ప్రయత్నం గాని, ఇలా మాట్లాడకూడదని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఒక పక్క చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన కూడా ముందు నుంచి కూడా ఈయన్ని ఇలాగే అంటూ వచ్చింది. సో ఆయన ఏం చెప్తున్నారంటే ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర డిఎస్సి మీద వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ ఎక్కడైతే శాసనసభలో ఎక్కడ చూపించాలో అక్కడ చూపించకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాత్రం ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ వైసీపీ వాళ్ళ ధోరణి ఏంటి సార్? అసలు ఎలా చూడాలి? ఇలా బూతులేంటి, వీళ్ళ అబద్ధాలేంటి? శాసన మండలి అనేది ఎందుకు పెట్టారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటికి భారతదేశంలో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. పోతే మనది విచ్చలవిడి ప్రజాస్వామ్యం. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, స్వదేశీ రాజ్యాంగం. అప్పటిదాకా స్వాతంత్రం వచ్చిందనే కానీ అప్పటిదాకా నడిచింది బ్రిటిష్ రాజ్యాంగం. 1950 జనవరి 25 దాకా నడిచింది బ్రిటిష్ రాజ్యాంగం. 1950 జనవరి 26 నుంచే దేశవాళీ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి నిరుద్యోగుల నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. పోతే మరి ఎగువ సభలు ఉండాలా అంటే, ఎగువ సభలు అంటే ఏంటంటే ఏం లేదు, చదువుకున్న వాళ్ళతో కూడిన సభలు, మేధావులతో కూడిన సభలు, మేధావులతో కూడిన సభలు కాకుండా మేధావులతో కూడిన సభలు. అదేవిధంగా కళాకారులు, కవులు, రచయితలు, క్రీడాకారులు, అదేవిధంగా సేవా తత్పరులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వాళ్ళు, రాజనీతిజ్ఞులు, వీళ్ళుంటే ఎగువ సభలో నిరక్షరాస్యులు చాలామంది సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తారు. పైగా వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రాథమికంగా చదువుకున్న వాళ్ళకంత శాసనాలు చేసేంత శక్తియుక్తులు ఉండవు. ఆ శాసనాల్లో తప్పులు దొరికితే కోట్లాది ప్రజానీకం బాధపడతారు, కోట్లాది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వాటిని సవరించడానికి మాత్రమే శాసనమండలిని, అంటే రాష్ట్రాల్లో శాసనమండళ్ళు, కేంద్రంలో రాజ్యసభని ఆ పరమార్థంతో ఏర్పాటు చేయడం, కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేంద్రంలో ఎగువ సభ రాజ్యసభ, దిగువ సభ లోక్సభ, రాష్ట్రాల్లో శాసనసభని దిగువ సభ అంటారు, ఎగువ సభను శాసనమండళ్ళు అంటారు. ఈ శాసనమండళ్ళు కూడా అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భరించలేక కొన్ని రాష్ట్రాల్లోనే శాసనమండళ్ళు ఉన్నాయి. అందులో మన రాష్ట్రం కూడా ఒకటి. అయితే ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ గారు శాసనమండలిని రద్దు చేశాడు. అయితే రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయి, పూర్తిగా ఆర్థికంగా గుదిబండలు అవుతున్నాయి. వీళ్ళు పని బాట లేకుండా ఏ లక్ష్యాల సాధన కోసం శాసనమండళ్ళు పెట్టారో ఆ లక్ష్య సాధనలో విఫలమవుతున్నాయని ఎన్టీ రామారావు గారు ఆ రోజు రద్దు చేస్తే, రాజకీయ పునరావాసానికి ఏ ఆర్థికంగా గుదిబండలుగా మారుతున్నాయని ఎన్టీఆర్ రద్దు చేస్తే, వాటిని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పునరుద్ధరించారు. వాళ్ళు ఓడిపోయిన కాంగ్రెస్ శాసనసభ్యులకి పునరావాసం కల్పించడానికి, వాళ్ళకి జీతభత్యాలు, ట్రావెలింగ్ అలవెన్సులు, నియోజకవర్గ భత్తాలు ఇవి కల్పించడానికి. పోతే సరే, అప్పటి నుంచి శాసనమండలి మళ్ళీ మన రాష్ట్రంలో కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో శాసనమండలికి ఎవరిని ఎంపిక చేసుకోవాలని ఆ రోజు రాజ్యాంగ సభలో నిర్ణయించారు. వాటిని ఎగువ సభలుగా ఎందుకు పేర్కొన్నారు? శాసనసభలో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అక్షరజ్ఞానం ఉన్న శాసనాలు చేయడానికి కావాల్సిన సామర్థ్యం ఉన్న వ్యక్తులు తక్కువగా ఉంటారు. కాబట్టి ఆ శాసనాలు నీతిమాలిన శాసనాలుగా లేకుండా ఆ శాసనాలు కోట్లాది ప్రజల హృదయాలని గెలుచుకునే శాసనాలుగా ఉండాలా. కాబట్టి ఆ శాసనాలకి ఒక అర్థం, పరమార్థం కల్పించాలి అంటే వాటిని కరెక్ట్ చేయాలా. చట్టసభల్లో ఏ అయితే ఈ శాసనసభలో తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వాటిని లోపల ఉన్నటువంటి డొలని, వాటి యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి చక్కటి శాసనాన్ని రూపొందించడానికి శాసనమండలి రూపొందించారు. మరి ఆ శాసనమండలికి ఎవరిని పంపించాలనుకున్నాం? కళాకారుల్ని, క్రీడాకారుల్ని, రాజనీతిజ్ఞుల్ని, స్వచ్ఛంద సేవకుల్ని, పోతే బాగా సైంటిస్టులని, ఉన్నత వర్గాలు, మేధస్సుకు సంబంధించి బాగా సమాజం పట్ల పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు, వివిధ రంగాల్లో నిష్ణాతుల్ని ఎంపిక చేయాలి కదా. మరి ఆ కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు ఏంటంటే మొదటి నుంచి ఈ మేధావుల్ని కాకుండా మేధావుల్ని సెలెక్ట్ చేస్తుంటారు వాళ్ళు. పోతే ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు.
అంత రాజకీయ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఆ శాసన మండలిని వేదికలుగా చేసుకుంటారు. ఈ పిల్ల కాంగ్రెసేగా, వైకాపా అంటే పిల్ల కాంగ్రెసేగా, దాని స్వభావం అదేగా. పైగా దీని స్వభావం ఇంకా ఎక్కువ, ఇది క్రూరత్వానికి మారిపోయారు. ఇది వైకాపా శ్రేణులంతా క్రూరత్వానికి, వాళ్ళ పాలకుడు 5 సంవత్సరాల రాజ్యం వెళ్ళి క్రూర పాలకుడుగా కీర్తి గడించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరిని సెలెక్ట్ చేస్తాడు? ఇలాంటి వాళ్ళని తయారు చేస్తారు. కాబట్టి ఈ శాసన మండలిలో ఉండేదంతా వాళ్ళకి మందబలం వాళ్ళే. కాబట్టి మందబలం ఉంది కదా అని చెప్పి ఇష్టారీతిని నోరు పారేసుకుంటారు. దువ్వాడ శ్రీనివాస్ గారు ఆంబోతని అచ్చెన్నాయుడు గారిని అన్నారంటే అసలు దేహదారుఢ్యానికి సంబంధించి మాట్లాడడం ఖండించదగ్గ విషయం. దేహదారుఢ్యంతో పని ఉంది. భారతదేశానికి ప్రధానమంత్రిగా జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా పొట్టివాడు. ఆది శంకరాచార్యులు అద్వైత మతాన్ని స్థాపించినటువంటి ఆది శంకరాచార్యులు పొట్టివాడు. అలా పొట్టివాళ్ళు ఎంతోమంది ఎంతో కీర్తి పతాకల్ని అందుకున్న భారతదేశం ఇది. పోతే పొట్టి లేదు, పొడవ లేదు. పొడవు ఉండి ఉపయోగం ఏముంది? పొట్టుంటే ఏమన్నా తక్కువగా చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏముంది? పోతే భగవంతుడు ఇచ్చేది దేహం. భగవంతుడిచ్చే దేహాన్ని విమర్శించే హక్కు వీళ్ళకి ఎక్కడిది? పోతే దువ్వాడ శ్రీనివాసులాగా పోతే విచ్చలవిడిగా పోతే రాజ్యాంగ ధర్మాలని, పోతే సమాజ సంప్రదాయాల్ని విస్మరించి ఇష్టారీతిన భార్యాబిడ్డలుంటే వాళ్ళందరినీ వదిలేసి పోతే మధ్యలో ఇంకొకరితో తిరుమల దేవాలయానికి పోయి అక్కడికాడ రీల్స్ చేస్తూ పట్టుబడి కేసు బుక్ అయినటువంటి ఆ దువ్వాడ శ్రీనివాసు అదేవిధంగా నాటకీయ తన ప్రతి అడుగు ఒక నాటకీయంగా వ్యవహరిస్తూ మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు శాసనమండలి సభ్యులుగా ఎన్నుకున్నారు, ఇలాంటి వాళ్ళని ఎందుకు శాసనసభకు పోటీ చేయిస్తున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు చేతకరించుకుంటుంటే తన స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయకపోగా ఆంబోతులని, పోతే వెకిలి నవ్వులతో, వెకిలి చేష్టలతో, పోతే వికారపు నడవడికతో ఇంకా ఈనాటికి వ్యవహరిస్తున్నాయంటే వారు పరివర్తన చెందరు, వారి జ్ఞానోదయం కలగదు. మరి ఈ పరిస్థితులను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎగువ సభ పెద్దల సభ అన్నారు. మరి ఆ సభ అని గురించి ముందుగా నేను ప్రస్తావించాను. దాంట్లో ఎలాంటి వాళ్ళు ఉండాలని నేను చెప్పాను. అందులో ఒక్క అర్హత కూడా ఆయనకి లేదు. అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేస్తాడు. అదేవిధంగా ప్యానల్ స్పీకర్గా కూర్చున్న వ్యక్తి వారు మాట్లాడుతుంటే వాళ్ళంతా వైకాపాకు చెందిన వాళ్ళు కాబట్టి, ఇంతకుముందు బొత్స సత్యనారాయణ ఆయన కూడా మొదటి నుంచి ఆ విజయనగరంలో పోతే అల్లరి చిల్లరగా పెరిగి, ఆఫ్ రోడీగా పెరిగి, పోతే రాజకీయాల్లోకి వచ్చి, పోతే వీళ్ళందరూ సమాజానికి ఆదర్శవంతులు అవుతారా? పోతే ఈ వీళ్ళంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అంటే అడ్డదారుల్లో పైకి రావాలనుకునే తత్వం. లక్ష్యం ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో సామాన్యుడు అసామాన్యుడు కావడానికి అవకాశాలు ఇచ్చేదే ప్రజాస్వామ్యం. సామాన్యుడు అసామాన్యుడు కావడమే ప్రజాస్వామ్యం పరమార్థం. అలానే దొంగదారుల్లో, దొడ్డిదారుల్లో, అడ్డదారుల్లో లక్ష్యాలని చేజిక్కించుకోవాలనుకోవడం తప్పు అవుతుంది. నీ లక్ష్యం ఎంత ముఖ్యమో మార్గం అంతే ముఖ్యమో అని చెప్పి మహాత్మా గాంధీ, బాపూజీ వ్యాఖ్యానించాడు. మరి వీళ్ళకి లక్ష్యాలు ఉండొచ్చు. నేను ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, మంత్రి కావాలా, ముఖ్యమంత్రిని కావాలా, లేకపోతే దేశ ప్రధాని కావాలా, కేంద్ర మంత్రి కావాలా, గవర్నర్ కావాలా, రాష్ట్రపతి కావాలి. కానీ దానికి మార్గం, నీ లక్ష్యం ఎంత ముఖ్యం మార్గం కూడా అంతే ముఖ్యం, గాంధీ గారు చెప్పిన దాన్ని బట్టి. మరి వీళ్ళకి లక్ష్యాలు అయితే ఉంటాయి, ఆశలు అయితే ఉంటాయి, మార్గాలు మాత్రం వీళ్ళు ఎన్నుకునే మార్గాలు అంతా అడ్డదారులు. ఆ దారుల్లో పైకి వచ్చిన బాపతగాళ్ళు శాసనమండలిలో వారికి వచ్చే భాష వాళ్ళు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, పోతే అపహాస్యం చేసే వ్యంగ్యోక్తులు, చురకలు, వెటకారాలు, విషపు నవ్వులతో ఆ శాసనమండలి పవిత్రతని దెబ్బతీసే వీళ్ళని గూర్చి సర్దిద్దాల్సిన స్పీకరు ప్యానల్ స్పీకర్ స్థానంలో ఉండి ఆయన కూడా నవ్వుకుంటూ, హాయిగా నవ్వుకుంటూ పోతే ఆనందిస్తున్నాయంటే మరి ఇవన్నీ ప్రజానీకం. ఈ ప్రజాస్వామ్యంలో పాలకులను గద్దెదించేది ప్రజలు. ఇది మధ్యయుగాల నాటి రాచరిక వ్యవస్థ కాదు. మధ్యయుగాల నాటి రాచరిక వ్యవస్థలో మైట్ ఈజ్ రైట్, కర్రన్నోడదే బర్రె, లేకపోతే మత్స్యన్యాయం అంటారు. చిన్న చేపని పెద్ద చేప మింగేయడం మత్స్యన్యాయం. ఇక్కడ అది కుదరదు. ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి గద్దెని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఎరగదీస్తాను,
నాకు అధికారం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజలను కాళ్ళ వెళ్ళపడ్డాడు, గడ్డాలు పట్టుకొని బతిమలాడాడు. ఇచ్చారు అవకాశం. ఇస్తే ఏం చేశాడు, నెట్టేట ముంచాడు. పోతే ప్రజలకి అర్థమైంది, ఎక్స్పీరియన్స్ అయ్యారు. 5 years ఇది రాక్షస రాజ్యంలాగా ఉంది, అమ్మో రాక్షస పాలకుడు. మనం పురాణాల్లో రావణాసురుడిని చూసాము, లేకపోతే బకాసురుడిని చూసాము, ఘటోత్కచుడిని చూసాము, లేకపోతే నరకాసురుడిని చూసాము. కానీ ఇలాంటి పాలకుడిని మనం ఎప్పుడు చూడలేదు. అయ్యో బాబు, ఇంకా కొద్ది క్షణాలు ఇతను ఉంటే ఇంకా ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పేసి ఇప్పటికే 5 years మేత మేసేసారు, పోతే లూటీ చేసేసారు. ఇంకా ఎన్నికలు వచ్చాయి, మన తీర్పు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు ఉవ్వెత్తున ఉరకలెత్తి పోలింగ్ బూతుల్లో పాల్గొని మనకు 94% కూటమి ప్రభుత్వానికి స్ట్రైక్ రేట్ ఇచ్చి అధికారం కట్టబెట్టారు. కాబట్టి ప్రజలు వీటిని కూడా గమనించాలి. అక్కడేమో శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రామంటారు, ఇక్కడేమో శాసన మండలిలో మందబలాన్ని ప్రయోగించేసి ఇక్కడ వీళ్ళందరి చేత శాసన మండలిలో సమయం అమూల్యమైంది. వీళ్ళకి రోజు శాసన మండలికి హాజరైతే ఇచ్చేటటువంటి అలవెన్స్ చాలా పెద్ద అలవెన్స్, అది వృధా చేస్తున్నారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. పోతే చక్కటి బిల్లుల మీద చక్కగా సద్విమర్శ చేయాలి, లేకపోతే బిల్లులకి మంచి మార్గనిర్దేశం చేయాలి, బిల్లులకి సరైన సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోనిచ్చి ఇలాంటి వెకిలి చేష్టలతో, వక్ర బుద్ధితో, వెటకారపు మాటలతో, పోతే స్పీకర్ పోడియం దగ్గరికి దూసుకుపోవడాలు, పోతే అల్లరి పట్టించడాలు, ఆ స్పీకర్ హాయిగా నవ్వుకోవడం, వాళ్ళంతా వైకాపాకి చెందిన వాళ్ళు. కాబట్టి ఇకనైనా ప్యానల్ స్పీకర్లు కానీ అసలు స్పీకరు కానీ ఈ విషయాలన్నింటిని పరిగణలోకి తీసుకోవాలా. ఇదేవిధంగా ప్రజలు వీటన్నిటిని గుర్తిరిగి వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలా. భవిష్యత్తులో శాసనమండళ్ళు మామూలుగా శాసనమండళ్ళకి ఎంపికయ్యేవాళ్ళు 4 రకాలుగా ఉంటారు. గవర్నర్ కోటాలో నియమించబడేవాళ్ళు, అదేవిధంగా స్థానిక సంస్థల ద్వారా ఎన్నిక కాబడేవాళ్ళు, 3వ వాళ్ళు ఉపాధ్యాయుల ద్వారా ఎన్నికవుతారు, 4 ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికవుతారు. కాబట్టి ఈ 4 విధాలుగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపికయ్యేవాళ్ళు సత్పురుషులై ఉండాలా, పోతే సమాజంలో ఏదో ఒక రంగంలో నిష్ణాతులై ఉండాలా, లేకపోతే ఇవి అలా వీళ్ళని ఎన్నుకోకుండా ఈ దుష్ట ప్రవర్తన కలిగిన వాళ్ళని ఎన్నుకుంటే పోతే సమాజం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. క్వాలిటేటివ్ శాసనాలను తయారు చేయాల్సిన స్థానంలో డొల్ల శాసనాలను తయారు చేస్తే అవి సమాజం మీద తీవ్ర వ్యతిరేక ప్రభావం కలిగి సమాజానికి అనేక అనర్థాలు తెస్తాయి, అనేక నష్టాలు చేకూరుస్తాయి. కాబట్టి ఈ శాసన మండలికి ఎంపికయ్యే వ్యక్తులు ఆణిముత్యాలుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.